నేను 4 సెషన్స్ క్యూస్విచ్ ఎన్డియాగ్ లేజర్ చేయించుకున్నాను. దాని తర్వాత 2 సెషన్స్ పీకో లేజర్ కూడా చేయించుకున్నాను. కానీ నా చేతుల మీద బ్యాక్ మీద ఉన్న హైపర్ పిగ్మెంటేషన్ తగ్గట్లేదు. దీనికి మీ దగ్గర ఏదైనా సొల్యూషన్ ఉందా? ఇది మాకు రీసెంట్గా వచ్చిన ఒక క్వెరీ. సో నేను దాని గురించి మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను మీ డాక్టర్ మోనికా కేతా, ఆర్నా డర్మటాలజీ అండ్ ఎస్థెటిక్స్లో చీఫ్ డర్మటాలజిస్ట్ అండ్ ఫౌండర్ని. సో మనకి ఆర్మ్స్ పైన ఇంకా బ్యాక్ పైన వచ్చే హైపర్ పిగ్మెంటేషన్ చాలాసార్లు దాంతోపాటు ఇచ్చింగ్ ప్రాబ్లమ్తో కూడా వస్తూ ఉంటుంది. సో దీన్ని మనము మెడికల్ కండిషన్లా డయాగ్నోస్ చేయకుండా డైరెక్ట్గా లేజర్లోకి షిఫ్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రాబ్లం మనకి లైకెన్ ప్లేనస్ పిగ్మెంటోసా లేదంటే మాక్యులర్ అమైలాయిడోసిస్ కూడా అయి ఉండొచ్చు. ఇది చాలా కామన్ ప్రాబ్లం. చాలా వరకు హెయిర్ డై అప్లికేషన్ చేసినప్పుడు లేదంటే జెనెటిక్గా లేదంటే సన్ ఎక్స్పోజర్కి ఫ్రేగ్రెన్స్ సోప్స్ వాడే వాళ్ళలో ఇలాంటి వాళ్ళలో ఈ ప్రాబ్లం మనం కామన్గా నోటీస్ చేస్తూ ఉంటాము. స్పెసిఫికలీ ఇండియన్ స్కిన్ టైప్స్లో, సౌత్ ఇండియన్ స్కిన్ టైప్స్లో ఎవరికైతే హైపర్ పిగ్మెంటేషన్ టెండెన్సీ చాలా ఈజీగా జరుగుతుందో వాళ్ళలో మనం ఈ ప్రాబ్లం చాలా వరకు చూస్తూ ఉంటాము. ఈ మాక్యులర్ అమైలాయిడోసిస్ని చాలా సింపుల్గా తీసుకొని చాలా మంది బ్యూటీ సెంటర్స్లో లేదంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్, నాన్ డర్మటాలజిస్ట్ వీళ్ళు డైరెక్ట్గా కెమికల్ పీల్స్ చేయడం, డీపిగ్మెంటింగ్ క్రీమ్స్ యూజ్ చేయమని చెప్పడము, లేదంటే డైరెక్ట్గా క్యూస్విచ్ ఎన్డియాగ్ లేజర్ లేదంటే పీకో లేజర్ అని చెప్పడం చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి జరిగినప్పుడు పేషెంట్స్ చాలా వరకు 6 to 8 months టైం వేస్ట్ చేసుకోవడమే కాకుండా చాలా మనీ కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ పేషెంట్స్లో మనము ప్రైమరీగా డౌట్ఫుల్ సినారియోస్లో స్కిన్ బయాప్సీ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ లైకెన్ ప్లేనస్ పిగ్మెంటోసాలో వాడే ఓరల్ మెడికేషన్, మాక్యులర్ అమైలాయిడోసిస్లో వాడే ఓరల్ మెడికేషన్ స్లైట్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి బయాప్సీ ప్రూవెన్ కేసులో మనము కరెక్ట్ మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలా మంది పేషెంట్స్లో 1 to 3 months ఓరల్ మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత మనం లేజర్స్ చేసినట్లయితే ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది. కొంతమంది పేషెంట్స్లో 2 to 3 months ఓరల్ మెడిసిన్ వాడిన తర్వాత కూడా వాళ్ళ స్కిన్ ఇంకా హైపర్ సెన్సిటివిటీ తగ్గు ఉండదు కాబట్టి మనం చేసే ప్రతి లేజర్ తర్వాత కూడా వాళ్ళకి ఇంకా ఆ ఇమ్యూన్ ట్రిగర్ అనేది తగ్గదు, ఇంకా ఎక్కువ పిగ్మెంట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఈ పేషెంట్స్లో మనం చాలా కేర్ఫుల్గా ట్రీట్మెంట్స్ అనేది చేసుకోవాలి. సో మీరు కూడా ఇలా మల్టిపుల్ సెషన్స్ లేజర్స్ తర్వాత పీల్స్ తర్వాత రెస్పాన్స్ లేని వారైతే మీకు ఈ 2 ప్రాబ్లమ్స్లో ఒకటి ఉండుండొచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం మీరు క్లినిక్ని సంప్రదించవచ్చు.